హాయ్ ఆల్, వెల్కమ్ టు డీడీ టాక్స్. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు వచ్చే గోదావరి ఎక్స్ప్రెస్ ఇంకొక 5 నిమిషాల్లో వస్తుందనగా ఎస్7 బోగి వచ్చి ఆగే ప్రదేశంలో నిలబడ్డాడు శ్యామ్. మొన్న రాత్రి 10 గంటలప్పుడు వైజాగ్ నుండి సుందరమ్మత్తే ఫోన్ చేసింది. మా మేడ మీద అద్దెకున్న వారి అమ్మాయి మంజరికి అక్కడేదో ఇంటర్వ్యూ ఉన్నదట. హైదరాబాదు మొదటిసారి వస్తున్నది, కానీ స్టేషన్కి వచ్చి మీ ఇంటికి తీసుకువెళ్ళు, 4 రోజులు ఉంటుంది అక్కడ అంటూ. బండి ఆగిన 2 నిమిషాల్లోనే ఎట్నుండొచ్చిందో కానీ ఆ అమ్మాయి తన పక్కగా నిలబడి, మీరు శ్యామ్ సుందర్ గారే కదూ, సుందరమ్మత్తయ్య గారు ఫోన్ చేసి చెప్పిన మంజరీనండి, నమస్కారం అన్నది నవ్వుతూ. ఉలిక్కి పడ్డట్లుగా తల తిప్పి చూశాడు శ్యామ్. అందంగా మెరిసిపోతున్న ఆ అమ్మాయి వంక కన్నార్పకుండా చూశాడు. సరిగ్గా అప్పుడే కాలినడక బ్రిడ్జి మెట్ల మీద నుంచి దిగుతూ 10 గజాల దూరంలో కనబడింది దివిజ. తనను చూడగానే కంగారు పడిపోతూ చూపు మరల్చుకున్నాడు శ్యామ్. ఆమె తను సంవత్సరం పాటు సహజీవనం చేసి అభిప్రాయ భేదాలతో నెల క్రితమే దూరమయ్యారు. మంజరిని తీసుకుని ఇంటికి వచ్చేటప్పటికి గంట పట్టింది. నాకు 8:30కు ఆఫీస్ వెళ్ళేందుకు క్యాబ్ వస్తుంది. సాయంత్రం 6 కల్లా వచ్చేస్తాను. ఇదే రోడ్డు మీద పర్లాంగు దూరంలో మంచి హోటల్ ఉన్నది. మీ టిఫిను భోజనం అక్కడే కానించేయండి ఈ పూటకి. రాత్రి సంగతి నేను వచ్చిన తర్వాత ఆలోచిద్దాం అని సలహా ఇచ్చి హడావిడిగా స్నానం చేసి క్యాబ్ రాగానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీసులో అడుగుపెట్టిన అరగంటలోనే దివిజ కాల్ చేసింది. ఏమిటి, ఎవరితో కొత్తదాన్ని పట్టినట్టున్నావు? మీ ఊరిదేనా? నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టి ఇంకా మండలం రోజులు కూడా కాలేదు, అప్పుడే అంత తొందర అని వెటకారం కలగలిపి కోపంతో అడిగింది. నేను నిన్నేం వెళ్ళగొట్టలేదు, నీకే ఒళ్ళు కొవ్వెక్కి వెళ్ళిపోయావు రోషంగా అన్నాడు శ్యామ్. నాకు అక్కడే కోపం వచ్చేది. కలిసి ఉండలేనంతగా మాటలని మళ్ళా అదో అభాండమా? ఇంతకీ ఆ పిల్ల ఎవరో చెప్పనే లేదు. దాంతో ఎన్నాళ్ళు కాపురం వెలగబెట్టాలనేంటి? నేను నీలాగా నిబద్ధత లేనివాణ్ణి కాదు, విసురుగా అని విశాఖపట్నం నుండి మా అత్తయ్య చెబితే ఏదో ఇంటర్వ్యూకి వచ్చిన ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను అని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేసి దివిజ ఎలా పరిచయం అనే గతం తాలూకా ఆలోచనలో పడ్డాడు. 2 సంవత్సరాల క్రితం తను పనిచేసే ఆఫీసులోనే కొత్తగా ఒక అమ్మాయి చేరగా మేనేజర్ పిలిచి, ఈమెను నీకు సాయంగా ఇస్తున్నాను, చేతిలోని ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలి, దాని గురించి బాగా ఒత్తిడి వస్తుంది అని చెప్పగానే తప్పకుండా సార్ అని ఆ అమ్మాయిని చూస్తూ, చూడచక్కని పిల్ల, బీటెక్ చేస్తూనే క్యాంపస్ సెలక్షన్లో విజయం సాధించింది. ట్రైనింగ్ తర్వాత మొదటిసారిగా ఉద్యోగంలో చేరిందట. ఆ అమ్మాయిది తనది విశాఖపట్నం అవ్వడం కాకతాళీయమే అయినా తర్వాత 6 నెలలకే తన ఇంటికి తనతో సహజీవనానికి అంగీకరించి రావడానికి కారణం ఇద్దరిలోనూ ఉన్న చొరవే. వారం రోజులు తనింట్లోనే 2 పడగదులను విడివిడిగా వాడుకున్న, చెరో లైటు చెరో ఫ్యాను వేసుకుని కరెంటును దండగ చేయటం దేనికి అనుకుంటూ ఓ గదిలోకే ఎలా చేరిపోయారు అని ఆలోచనలో నుండి బయటకు వచ్చి తన వర్క్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు. శ్యామ్ ఆఫీస్ నుండి రాగానే ఇంట్లో ఇంతకుముందు ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మంజరి అడిగింది. ఎందుకు వచ్చిందా అనుమానం నుదురు చిట్లిస్తూ అడిగాడు శ్యామ్. వంటింట్లో వంటకు కావలసిన సామాగ్రి అంతా ఉన్నది. ఆ పైన గ్యాస్ సిలిండర్ మీద చెయ్యి తుడుచుకోవడానికి పాత జాకెట్ ఉంటేను అని నవ్వుతూ అన్నది. ముందు తడబడిన తర్వాత మరో అమ్మాయితో సహజీవనం చేసింది నిజమైనప్పుడు అబద్ధం ఆడాల్సినంత అవసరం ఏమున్నది? విడిపోవటంలో కూడా తన తప్పేం లేదు కాబట్టి సంవత్సరం పాటు తను దివిజతో ఎలా కలిపి ఉన్నదాన్ని ఎలా విడిపోయింది చెప్పుకుంటూ వచ్చాడు. ఆమె నాకు దూరంగా వెళ్దామనుకున్నదంటే నా అభిప్రాయాలు ఆమెకు నచ్చలేదన్నమాట. మనకు కొన్ని సాంప్రదాయాలున్నాయి,
వాటిని అనుసరించాలి అన్నాను. అదో తప్పులా భావించినట్లుంది అని అన్నాడు. మంజరి పకాపకా నవ్వి సహజీవనమే సంప్రదాయం కాదు అని అంది. మగవాడికి ఆడది గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదా? అది సహజీవనమైనా కానీ, పెద్దలు ఏర్పరిచిన వైవాహిక జీవితమైనా కానీ. ఆ అవగాహన లోపించే ఆమె నా నుండి వెళ్ళిపోయింది అని గుర్రుగా అన్నాడు. అయితే ఆడదానికి మగవాడు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? అతని వైపు కొంటెగా చూస్తూ అడిగి, అయినా ఆఫీస్లో బుర్ర చెడగొట్టుకుని వచ్చిన మీకు ఇప్పుడు నా మాటలతో మరింత ఇబ్బంది పెట్టడం దేనికి? కానీ ఇంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి రాత్రికి నేను వంట చేస్తాను, ఇంట్లోనే భోజనం చేయొచ్చు అని అంది మంజరి. మీరు నాకు అతిథి, మీ చేత వంట చేయించడం ఏమిటి? వద్దు, హోటల్కి వెళ్దాం అని అన్నాడు. మంజరి ఎంత చెప్పినా వినకుండా హోటల్కి తీసుకువెళ్ళాడు. 10 గంటలప్పుడు భోజనం చేసి వచ్చి తన గదిలో మంచం మీద చేరిన మరుక్షణంలోనే దివిజ కళ్ళ ముందు మెరిసింది. ఎంత పొగరుంటేనేం పంచదార చిలకే. ఆమెతో కలిసి స్వర్గానికి బెత్తుడు కిందగా గడిపేవాడు సమయాన్నంతా. నువ్వు నన్ను రాత్రి నిద్రపోనీయటం లేదు కవ్విస్తున్నట్లుగా అనేవాడు పొద్దున్నే నిద్రలేస్తూ. ఆమె సాహచర్యంలో రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి. ఓ రోజు రాత్రి తనకు డ్యూటీ అయ్యి ఇంటికి వచ్చేసరికి తలుపుకు తాళం వేసింది. మహా చిరాకు వేసింది. తర్వాత పావుగంటకు వాకిటి ముందు క్యాబ్లో నుండి దిగింది దివిజ. ఒత్తైన జుట్టును చుట్టుకుని ఉన్నది. అంత పొద్దుపోయిన వాడని ముఖం అంతకు ముందే ఎక్కడో తీర్చిదిద్దుకున్నట్లే అనిపిస్తుంది. క్యాబ్ దిగుతూ అందులో ఉన్న ఎవరో బయటకు జాపిన చేతికి తన చేతిని కలిపి బాయ్ చెప్పేసి లోపలికి వడివడిగా వచ్చింది. సారీ శ్యామ్, కలకత్తా నుండి నాతో చదువుకున్న భాను వచ్చాడు. నువ్వు వచ్చేటప్పటికి ఎలాగో లేట్ అవుతుందని కదా అని ముత్యాలు కొనటానికి సాయంగా రమ్మంటే వెళ్ళాను. తర్వాత పబ్లో మాట్లాడుకుంటూ కూర్చోవడంతో ఆలస్యమైంది అని చెప్పింది. గులాబీ రంగు పెదవుల్ని కవ్విస్తున్నట్లుగా కదిలిస్తూ తలుపుకు తాళం తీసింది. ఇంటిని కూడా మర్చిపోయి అర్ధరాత్రి దాకా తిరిగేంత గొప్ప స్నేహితుడా అతడు? అసహనంగా అన్నాడు శ్యామ్ కళ్ళు చికిలించి చిరాగ్గా చూసి. అంటే నీ ఉద్దేశం అని అడిగింది దివిజ. సహజీవనం అంటే ఎవరి జీవితం వారిదే కాదు, కొన్ని నిబంధనలు పాటించాలని. మనం పెట్టుకున్న నిబంధనల్లో ఒకళ్ళ విషయాల్లో మరొకళ్ళు జోక్యం చేసుకోకూడదని కూడా ఉన్నది. అంటే దాని అర్థం ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు విచ్చలవిడిగా తిరగొచ్చనా అని అడిగాడు శ్యామ్. నాకు అక్కడే కోపం వస్తుంది. నేను చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నానా నీ ఉద్దేశం? ఆమె సమాధానానికి శ్యామ్ శరీరం వేడెక్కి కొతకొతలాడిపోయింది. ఇంట్లోకి వెళ్ళి మంచం మీద వాలగానే దివిజ శ్యామ్ గుండెల మీద వాలగానే, అసలే కోపంగా ఉన్న శ్యామ్, నన్ను ముట్టుకోవద్దు, దూరంగా పడుకో, లేకపోతే ఆ కలకత్తా వాడు ఏదో హోటల్లో దిగుంటాడుగా, అక్కడికి పో, కోపంతో అరుస్తూ మనసును చల్లార్చుకునే ప్రయత్నం చేశాడు శ్యామ్. చటుక్కున మంచం మీద నుండి లేచి కూర్చున్నది దివిజ బుసలు కొడుతూ. కలకత్తా వాడి దగ్గరికి వెళ్తాను, కన్యాకుమారి వాడి దగ్గరికి వెళ్తాను, నా ఇష్టం. ఇక్కడ చచ్చినా ఉండను. అనుమానపు మగాడితో సంసారం చేయటం అంత బుద్ధి తక్కువ మరింకొకటి లేదు. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో చెప్పినా దాన్నే పట్టుకుని పదే పదే మాటలు సూదుల్లా గుచ్చుతుంటూ అంటే కంఠం హెచ్చించి అరవటం మొదలుపెట్టింది. అప్పనంగా దొరికే స్వేచ్ఛ అన్ని అనర్థాలకు మూలం అన్నాడు కసినంత వెలగక్కుతూ. స్వేచ్ఛ కోసమే వివాహం అంటూ బంధాలు ఏర్పరచుకోకుండా కలిసి బ్రతుకుతున్నది. నాకిదో వరం అని అంత విసురుగాను అన్నది దివిజ. మరి నువ్వు నా ఇంట్లో కాలు పెట్టిన మర్నాడే నన్ను సిగరెట్లు మానేయాల్సిందే నేను ఎందుకు ఆంక్షలు పెట్టావు? అది నా స్వేచ్ఛను హరించడం కాదా? ఉక్రోషంగా అన్నాడు శ్యామ్. అక్కడే నాకు కోపం వచ్చేది. అది ఆంక్ష కాదు, నీ ఆరోగ్యం బాగుండటం కోసమే చెప్పిన మాట. చూడు దివిజ, నీ మీద ప్రేమతో నీ మాట నేను విన్నట్లుగా నువ్వు నా మాట గౌరవించాలి. పబ్లోకి వెళ్ళటం, పాత స్నేహితులతో తిరగటం మానేయమని చెప్పాను. ఇంకెప్పుడు అలా వెళ్ళనంటూ ఒక్క మాట అంటే ఎంత సంతోషించేవాడిని. నీ సంతోషం కోసం నేను ఆత్మగౌరవాన్ని చంపుకోవాలా?
నేనెప్పుడూ పరిధి దాటను. అయినా నన్నేదో నీతి లేని దానిలా చేసి మాట్లాడుతుంటే ఇక్కడే ఉండి నా గౌరవాన్ని నాశనం చేసుకోను అని విసురుగా లేచి ఆ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజుల్లో పడుకున్న గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నది. తెల్లవారుతూనే మాట మాత్రం కూడా చెప్పకుండా పెట్టి తీసుకుని క్యాబ్ ఎక్కేయడం అతన్ని బాధించింది. అలా జరిగింది తలుచుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు శ్యామ్. మంజరి వచ్చిన తర్వాత రోజు ఉదయాన్నే వాకిట్లో ఆఫీసు క్యాబ్ హారన్ మోగుతుండడంతో పరిగెడుతున్నట్లుగా బయటకు వచ్చాడు శ్యామ్. మంజరితో కలిసి క్రితం రాత్రి బయట కబుర్లు చెప్పుకుంటూ తిరిగి హోటల్లో భోజనం చేసి వచ్చి పడుకుంటే దివిజ మంచం మీద చేరి ముక్కుతో కాకి పొడుస్తున్నట్లుగా పొడుస్తూనే ఆ పుండు మీద వెన్న రాస్తున్నట్లుగా గిలిగింతలు పెట్టింది. దాంతో జరిగింది తలుచుకుంటూ ఉండేటప్పటికీ నిద్ర చెట్టెక్కేయడంతో పొద్దున్నే ఆలస్యంగా లేచాడు. ఆఫీస్లో పనిలో ఉన్నప్పుడు 12 గంటలప్పుడు కాల్ చేసింది మంజరి. రాత్రికి నేను డిన్నర్ పార్టీ ఇస్తున్నాను. పార్టీ ఎక్కడో మీరే నిర్ణయించాలి అంది. సెలెక్ట్ అయ్యారన్నమాట అని అభినందనలు అన్నాడు శ్యామ్. మీరు ఇంటికి వచ్చి ఫ్రెష్ అవగానే కాసేపు అలా బయట తిరిగి మంచి హోటల్లో డిన్నర్ చేసి వద్దాం అని చెప్పింది మంజరి. అనుకున్నట్లుగానే సాయంత్రం 2 గంటల పాటు ఇద్దరూ తిరిగి రవీంద్ర భారతి పక్కగా ఉన్న ఏసీ హోటల్కు వెళ్ళారు. భోజనమా టిఫినా అని అడిగింది మంజరి ఒక ఖాళీ టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత. సరిగ్గా ఆ సమయంలోనే దివిజ లోపలికి వస్తూ కనబడటంతో గుడ్లగించి చూస్తూ ఉండిపోయాడు శ్యామ్. ఆమెను చూడగానే గుండెల్లో కోపం చివ్వున లేచింది. ఇక్కడికి తయారైందా తన మూడ్ను చెడగొట్టేందుకు అనుకున్నాడు. దివిజ ఎక్కడ కూర్చుందామా అన్నట్లుగా నలువైపులా చూస్తుంటే ఎదురెదురుగా కూర్చున్న శ్యాము మంజరి కనబడ్డారు. మరుక్షణంలోనే ఆమె విసురుగా వాళ్ళ టేబుల్ వద్దకు వచ్చి పక్కనున్న ఖాళీ కుర్చీని బర్రం లాక్కుని కూర్చుంటూ చాలా కాలానికి కలకత్తా నుండి వచ్చిన స్నేహితుడు కనబడితే మీరు ఆఫీస్ నుండి ఆలస్యంగా వస్తారు కదా అని పబ్కి వెళ్తే ఎంత అసభ్యంగా మాట్లాడారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? ఎర్రగా బుర్రగా ఉంది కదా అని ఈవిడ గారితో తిరుగుతారా? నేను చేసింది అంత ఘోరమైన తప్పు అయితే మీరు చేస్తుంది ఒప్ప అని గొంతు పెద్ద చేసి అరవటం మొదలుపెట్టింది దివిజ. ఆమె మాట తీరుకు శ్యాము ముఖం నల్లగా మాడిపోయింది. మంజరి అయితే కలవరపడుతున్నట్లుగా ఆమె వంక చూస్తూ అనునయంగా ఆమె చేతిని పట్టుకుని మీరెందుకు అలా మాట్లాడుతున్నారో తెలియటం లేదు, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మనం పబ్లిక్ ప్లేస్లో ఉన్నాం, నలుగురు మనల్నే చూస్తున్నారు అన్నది చాలా చిన్నగా. దివిజ ఆ మాటలు వింటూనే కాస్తంత ఇబ్బందిగా నలువైపులా చూసి లోగొంతుకుతో సారీ ఈ మహానుభావుణ్ణి చూసిన తర్వాత నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోయాను అన్నది తల వంచుకుని. వీరి మేనత్తగారు నాకు తెలిసిన వారు అవ్వటంతో వారి సూచన మీద వీరింట్లో దిగటం జరిగింది. ఈ రోజున ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాననే ఆనందంలో వారికి డిన్నర్ పార్టీ ఇద్దామని తీసుకొచ్చాను అంతే అన్నది మంజరి. శ్యామ్ తల వంచుకుని కూర్చున్నాడు అసహనంతో మాట్లాడకుండా. భోజనాలు వచ్చాయి. ముగ్గురికి భోజనం లోపలకు పోవడం లేదు. సమస్యకు పరిష్కారం ఎలాంటి చోట దొరకదు, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు అని భోజనాలు అయిన తర్వాత మంజరి దివిజను బలవంతాన చేయి పట్టి తీసుకువెళ్ళి ఆటోలో శ్యామ్ పక్కన కూర్చోబెట్టి తర్వాత తను కూర్చుంటుంది. సంవత్సరం పాటు గడిపిన ఆ ఇంట్లో కాలు పెడుతుంటే దివిజకు శ్యామ్ మాటలు గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటున్నా లోపలికి వెళ్ళడానికి మనసు మరాయించడం లేదు. లోపలికి వెళ్ళి కూర్చున్నాక ఇప్పుడు చెప్పండి, మీరు అపోహలతో విడిపోయారనేదే నిజం, వాటిని వదిలించుకోవడానికి తిరిగి ఒకటవలేరా అని అడిగింది మంజరి తలుపు వేసుకుని హాల్లో కూర్చున్న తర్వాత. ఖాళీగా కూర్చోలేక స్నేహితులతో బయటకు వెళ్ళడం అంత చిన్నది కూడా తప్పులా కనపడితే ఆ సంసారం నిలబడేదేనా? రోషంగా అడిగింది దివిజ. స్నేహితురాలతో కాదు, మగవాళ్ళతో తిరిగినప్పుడే అభ్యంతరం చెప్పిందన్నాడు శ్యామ్ కొంచెం తగ్గినట్లుగా. ఆ కంఠంలో నుండి తీవ్రత చాలా తగ్గినట్లు అనిపించగా మంజరి తృప్తిగా చూసింది అతడి వంక.
అక్కడే నాకు కోపం వచ్చేది. సహజీవనంలోనే కాదు, మొగుడు పెళ్ళాలకు ఒకళ్ళ మీద ఒకళ్ళకు నమ్మకం ఉండాలి. అలా అనుకుంటే మగవాడు బయటికి వెళ్ళినప్పుడల్లా ఆడది అనుమానిస్తూనే ఉండొచ్చు కదా అని దివిజ అనగానే, నేను నా కళ్ళతో చూశాను కాబట్టి అన్న అతడు మాట పూర్తి చేయనివ్వలేదు. శాంతి, నాలో నిజాయితీ ఉన్నంతకాలం నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అంటూ లేచింది దివిజ కుర్చీలో నుండి విసురుగా. మంజరి వెంటనే ఆమె చేయి పట్టుకున్నది. తెలుసో తెలియకో నేను మీ విషయాల్లో కాలు పెట్టాను. నాకొక్క అవకాశం ఇవ్వండి. జరిగిన దానికి ఇద్దరికి ఒకరికొకరు సారీ చెప్పుకొని కలిసి ఉంటే ఎంతో ఆనందిస్తాను. మరోసారి మీ విషయాల్లో నేను కల్పించుకోను. మీకు సర్ది చెప్పడం అన్నది చెయ్యను అని అనునయంగా ఇద్దరి వంక చూస్తూ చెప్పింది. దివిజ, శ్యామ్ ఇద్దరు పట్టు మీద ఉన్న మాట వాస్తవమే, కానీ అంతరాళాల్లో ఒకరికొకరు దూరం అవ్వడం మనసుకు వెల్తిగానే ఉన్నదని తెలుసు. అయినా భేషజమే అడ్డు వస్తూ బయటపడటానికి సుముఖుల్ని చేయలేకపోతుంది. ఈరోజు చాలా మంచి రోజు. మీరు వెళ్ళి ముగ్గురికి టీ కలపండి. మీరు అలా చేస్తే ఈ ఇంట వారితో కలిసి ఉండడానికి అంగీకరించినట్లు. దాన్ని ఆయన తాగితే మిమ్మల్ని తిరిగి ఇంటికి ఆహ్వానిస్తున్నట్లు అన్నది మంజరి వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్లుగా నవ్వుతూ. దివిజ ఏమనుకున్నదో ఏమో, మంజరి చేతి నుండి తన చేతిని విడిపించుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది. మాకంటే చిన్నవారైనా మీరు చేసిన ఈ సాయానికి మా కృతజ్ఞతలు అన్నాడు శ్యామ్ తృప్తిగా. సాయంత్రం 4 గంటలప్పుడు మంజరిని పలక్నామాలో ఎక్కిస్తూ పక్కన దివిజ లేకుండా చూసి, నాకు కాదు చెప్పాల్సింది, నేను హైదరాబాద్లో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అంటే మీ సుందరమ్మ అత్తయ్య గారు అక్కడ మా శ్యామ్ ఎక్కిన రైలు ఎందుకో పట్టాలు తప్పినట్లుంది, దాన్ని మళ్ళా దారిలో పెట్టడానికి వీలవుతుందేమో చూడమ్మా అన్నారు. ఆమెకి చెప్పండి అన్నది నవ్వుతూ. రైలు వెళ్ళిపోయిన తర్వాత దివిజ, శ్యామ్ అటు ఇటు తిరిగి మోండా మార్కెట్లో కావాల్సినవి కొనుక్కొని హాల్లో భోజనం చేసేసిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 10 గంటలయ్యింది. లోపలికి వచ్చి లైట్లు వేస్తూనే, టైం ఎంత అయిందో చూడండి, నేను పాలకు వచ్చి తీసుకొస్తాను కానీ ఈలోగా మంచాల మీద ఉన్న దుమ్ములు దులిపి ఉతికి నా దుప్పట్లు వేయండి అన్నది శ్యామ్ వంక కొంటిగా చూస్తూ. నాకు కూడా నలిగిన దుప్పట్ల మీద పడుకోవడం అంటే మహా చికాకు అన్నాడు శ్యామ్. అలా వాళ్ళ సహజీవనానికి మారాకు వేసిన 3 నెలలకు పెద్దల సమక్షంలో పెళ్లిగా మారుతుండగా శ్యామ్ కళ్యాణ మండపంలో కాలు పెడుతున్న సమయంలో మెరుపులా మెరిసి, నమస్కారం బావగారు అన్న మంజరిని చూస్తూనే అవాక్కయ్యాడు. ముందు లోపలికి పద అంది పక్కనే ఉన్న సుందరమ్మ అత్తయ్య అతని చేతిని పట్టుకుని లోపల తీసుకెళ్తూ. నీ కాబోయే భార్య మంజరి సొంత అక్క చెల్లెళ్ళు బిడ్డలేలే అన్నది ముసిముసి నవ్వులతో. ఇదంతా మంజరి సుందరమ్మ అత్తయ్యల పని అని తెలిసి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు శ్యామ్. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.